I am more blessed to be in your presence. మరి మీతో కలిసి మరి నేను ఆ యొక్క దేవుని సన్నిధి గడపడం అనేటువంటిది అది మీకంటే ఎక్కువ నాకు అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Felt it. I'll ask him about it. ప్రైజ్ ది లార్డ్. Lynn was just reminding me that her daughter was in Bangkok 2 days ago. మరి Yesterday. మరి నిన్నటి దినంలో మరి ఇక్కడ మరి లెలెన్ గారు మరి వాళ్ళ కుమార్తె బ్యాంకాక్ వెళ్ళారని మరి ఆమెను గురించి ప్రార్థన చేయమని మనందరికి కూడా చెప్పమని అయ్యగారు కోరుకుంటూ ఉన్నారు. మరి మీరందరూ కూడా ఆ కుమార్తె కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. And her daughter is a teacher over there. మరి ఆ యొక్క ఆ కుమార్తె గారు మరి ఆ యొక్క బ్యాంకాక్ దేశంలో మరి టీచర్ గా వారు పనిచేస్తా ఉన్నారు. They had a planned trip for her to come home yesterday. She flew out of the country and they had an earthquake at the airport. మరి అయితే నిన్నటి దినంలోనే మరి ఆమె అక్కడికి వెళ్ళవలసి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాలు ఆ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో భూకంపం రావడం వల్ల మరి ఆమె మరి ఆ యొక్క విమానాలు తిరగని కారణం చేత ఆవిడ రాలేకపోయారు. God's plan was her to fly out 6 or 7 hours before the earthquake, and it destroyed the airport. మరి అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే మరి ఆ కుమార్తె మరి ఆ యొక్క ఎయిర్పోర్ట్ కి ముందుగానే వచ్చి ఆ 6 గంటల ఆ ఎయిర్పోర్ట్ ఆ యొక్క భూకంపం రావడానికి 6 గంటల ముందే ఆమె విమానంలో ఎక్కి ప్రయాణం చేయడానికి ప్రభు సహాయం చేశారు. ఆమె సురక్షితంగా మరి వచ్చారు. ఆమె వచ్చిన తర్వాత 6 గంటల భయంకరమైనటువంటి భూకంపం ఆ ప్రాంతంలో వచ్చి మొత్తం అదంతా కూడా మరి ఎంతో గలిబిలి అయిపోయింది. ఆమేన్. I have not heard about it till she told me. So I don't know how much damage is there. మరి ఇంతవరకు మరి ఆ యొక్క విషయం మరి నేను తెలియలేదు, నేను ఎక్కడ వినలేదు. అయితే మరి చెప్తా ఉంటే నాకు ఇప్పుడే తెలిసింది ఆ విషయము. మరి అక్కడ ఎంత నష్టం జరిగింది, ఎంతమంది చనిపోయారు అనేటువంటి విషయం ఇంకా నాకు తెలియదు. Seems like I remember scripture that said that we will have earthquakes and storms and terrible things happen before Jesus' return. మరి మనం వాక్యంలో చూస్తున్నాం కదా, మరి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేటువంటి ఆ యొక్క అంచె దినాల్లో మరి అనేక చోట్ల గొప్ప భూకంపాలు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, మరి ఆ దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము లెగుస్తాయి అనేటువంటి వార్తలు నిజమవుతా ఉన్నాయి. So we have to be prepared and loving Jesus with all our heart. మరి ఈ విషయాలన్నీ కూడా మనం వింటా ఉన్నప్పుడు మరి మనమందరం కూడా దేవుని బిడ్డలంగా ఉన్నటువంటి మనమందరం కూడా మనం సిద్ధపరుస్తూ మనల్ని మనం సిద్ధపరచుకుంటూ దేవుని రాజ్యం వైపు మనం వెళ్ళడానికి మన చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా మనం సిద్ధపరిచే వారంగా మనం ఉండాలి. And love others, praying with them, loving them, sharing Jesus. మరి అంత మాత్రమే కాదు, మరి ఆ యొక్క ఇతరులైనటువంటి వారిని మనం ప్రేమించే వారంగా, మరి వారికి యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనము తెలియజేసేటువంటి వారంగా, ఆయన సువార్తను, రక్షణ సువార్తను మనం తెలియజేసే వారంగా మనం ఉండాలి. I want us to look in John 12 today. మరి ఈ రోజు మరి యోహాను సువార్తలో మరి 12వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మరి మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. And we're going to look and starting in verse 20. మరి యోహాను సువార్త 12వ అధ్యాయము 20వ వచనంలో ఉన్నటువంటి మాటల నుంచి ఇంకా కొన్ని పై మాటలు చదువుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. And this is coming down close to Jesus' crucifixion. మరి ఈ యొక్క వచనాలు మరి జరిగిన తర్వాత, చెప్పబడిన తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ శ్రమలను గురించినటువంటి ఆ విషయాలు కూడా మరి అక్కడ దాని తర్వాత రాయబడ్డాయి. Leading up to him in these scriptures, he just was anointed with oil by Mary to prepare him for his death. మరి ఈ యొక్క మరి అధ్యాయము చివరిలో మరి ఆ యొక్క మగ్దలేనే మరియ ద్వారా మరి ఆయనను
మరి విలువైనటువంటి అత్తరుతో మరి ఆయన పాదాలు కడిగేటువంటి మరి ఆ విషయము మరి ఆయన మరి బలిదానానికి ఆయనకు సిద్ధపరచడం అనేటువంటిది ఈ వచనంలోనే మనం చూస్తా ఉన్నాం. Now, the that was 6 days before the Passover on Saturday. మరి ఆ పస్కా పండుగకు 6 రోజుల ముందుగా మరి ఈ యొక్క శనివారం రోజు ఒకవేళ ఈ కార్యము జరిగింది అని మరి మనం తెలుసుకుంటా ఉన్నాం. And then after that, we know that Judas wanted to keep the money instead of anointing Jesus with his oil. మరి ఆ యొక్క అంత విలువైనటువంటి ఆ యొక్క ఖరీదైనటువంటి ఆ యొక్క తైలముతో యేసుక్రీస్తును అభిషేకించడానికి బదులుగా ఆ నూనెను తీసుకొని అమ్మి పేదవారికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ డబ్బులు అతను దొంగిలించాలనే ఉద్దేశంతో యూదా ఆలోచన కలిగి ఉన్నాడు. I always find it interesting in who gets mentioned in the Bible by name. మరి అందుచేతే మరి ఆ యొక్క మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎవరినైతే పేరు పెట్టి ఖచ్చితంగా మరి ప్రభువు వారి గురించి బైబిల్ గ్రంథంలో రాశారో వారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో రాశారు అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. Mary, Martha, and Lazarus are mentioned many times in the New Testament. మరి ఈ మరియా, మార్తా మరి అతని సహోదరుడైనటువంటి లాజరస్ గురించి మరి అనేక సార్లు మరి నూతన నిబంధనలో, క్రొత్త నిబంధనలో మనం చదువుకుంటా ఉంటాం. It's believed that Mary was the woman caught in adultery. మరి మనకి తెలుసు మరి ఆ యొక్క వ్యభిచారంలో పట్టబడినటువంటి ఈ యొక్క స్త్రీ ఒకవేళ ఈ మరియా అయ్యుంటాదని మనకు తెలుసు. And so she went from being the prostitute in the lowest rejected part of the custom back then. మరి ఇంతకు ముందు మరి పాపములతో జీవిస్తూ వ్యభిచారంలో జీవించి మరి ఎంతో మరి సంఘానికి మరి ఆ యొక్క వెలుపట జీవిస్తూ దుర్భరమైనటువంటి అవమానకరమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి ఈ స్త్రీ మార్పు చెంది ప్రభు కొరకు సాక్షిగా నిలబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. To love in Jesus Christ with all of her heart. మరి ఆమె ఇప్పుడు ఏం చేస్తా ఉందంటే మరి తన పూర్ణ హృదయంతో మరి ఆ యొక్క యేసు ప్రభుని ఆమె గౌరవించేదిగా, ఆరాధించేదిగా, ప్రేమించేదిగా ఉందండి. And she took, it says, an expensive pint of pure nard, which was expensive perfume. మరి అక్కడ రాయబడినట్లుగా అది చాలా ఖరీదైనటువంటి మరి ఆ యొక్క తైలము మరి ఆ సుగంధ తైలము అని అక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందండి. Now, as a living with Martha and living with Lazarus, she would not have made enough money to buy that. So probably she made that when she was a prostitute. మరి ఆ యొక్క వారు ఉన్నటువంటి మామూలుగా పరిస్థితులను బట్టి వారు జీవన విధానాన్ని బట్టి వారు అంత ఖరీదైన తైలాన్ని మరి వారు కొనుక్కోవడం అనేటువంటిది అసంభవం. కానీ ఆమె ఒకవేళ వ్యభిచార వృత్తిలో ఉన్న సమయంలో ఆ డబ్బుతో మరి ఆ యొక్క సంపాదించిన ఆ ధనంతో ఒకవేళ ఆ తైలాన్ని కొనుంటాదేమో అని నేను అనుకుంటాను. It could have been the last thing she had from that lifestyle that would have helped pay her the remaining part of her life if she kept it. మరి ఆమె ఆ యొక్క తను ఆ ధనాన్ని మరి దాచుకుని మరి ఆ యొక్క తన జీవిత కాలం అంతా కూడా దాని ద్వారా బ్రతకొచ్చు, మరి ఈ యొక్క వృత్తిని మానేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఒకవేళ తైలం కొనుక్కుని దాచిపెట్టుకుందేమో అని నేను అనుకుంటాను. But she loved Jesus so much for what he had done to her. He had saved her. He brought her out of that lifestyle. మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారిని మరి మగ్దలేనే మరి ఎంతగానో ప్రేమిస్తా ఉంది. మరి ఆమె ప్రేమించడం ద్వారా ఆమె ఎందుకు ఆ విధంగా ప్రేమిస్తుందంటే తనని భయంకరమైనటువంటి పాప కోపంలో నుంచి రక్షించి తప్పించినటువంటి యేసయ్య అంటే ఆమెకు ఎంతో అభిమానం. And she took this pure nard and poured it on his feet, on his head. She wiped his feet with her hair. మరి ఆమె ఆ విలువైనటువంటి ఆ యొక్క మరి అత్తరుతో మరి ఆయన తలను మరి అంటింది, అలాగే పాదాలను మరి ఆమె శుద్ధి చేస్తా ఉంది. తన తల వెంట్రుకలతో ఆ యొక్క ఆయన పాదాలను ఆ తైలంతో తుడుస్తా ఉంది.
And this anointing was preparing him to die on that cross. మరి ఈ యొక్క అభిషేకాన్ని మరి ఆయన మరి ఆ సిలువకు సిద్ధపరిచేటువంటి విధంగా మరి ఆ జరుగుతున్నటువంటి అభిషేకముగా గౌరవముగా యేసుక్రీస్తు ప్రభు వారు స్వీకరించినట్లుగా మరి చూస్తా ఉన్నామండి. And then we know that Jesus goes into town. They find a donkey that is exactly where Jesus said it would be. And Jesus rode into town on this donkey that had never been ridden. మరి ఆ తర్వాత వచనాల్లో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మరి మీరు ఒక పట్టణానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద పిల్లను మీరు కనుగొంటారు. ఆ గాడిద పిల్ల మీద ఇంతవరకు ఎవరు కూడా మరి మరి వారు ఆ సవారీ చేయలేదు. మరి ఆ గాడిద పిల్లను నా కొరకు తీసుకురండి అని వారు మరి తీసుకుని వచ్చినప్పుడు ఆ యొక్క గాడిద పిల్ల మీద ఎక్కి ఆ యొక్క యేసు ప్రభు వారు యెరూషలేములోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. And he rode that little bitty donkey into town to where his face was looking at the people. మరి ఆయన మరి ఆ యొక్క గాడిద మీద కూర్చున్నప్పుడు ఆయన కళ్ళల్లోకి, మనుషుల యొక్క కళ్ళల్లోకి చూసే విధంగా ఆయన చూస్తూ అందరిని పలకరించుకుంటూ ప్రేమగా వారి వైపు చూస్తూ ఆయన వెళ్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. He could see them eye to eye, where when kings came into town, they were on huge horses looking down on the people. మరి ఆ యొక్క రాజులైనటువంటి వారు, అధికారులైనటువంటి వారు పెద్ద పెద్ద గుర్రాల మీద వారు వస్తారు. మరి వారు పైనుంచి కిందకి ఇలా చూస్తూ ఎంతో అధికారంతో వారు వెళ్తారు. అయితే ఈ రాజు అయితే ఈ దీనుడుగా మరి ఎంతో సాత్వికుడుగా ఆయన వస్తూ అందరి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ వారిని నవ్వుతూ పలకరిస్తూ ఆయన వెళ్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. They came in power and control over the people. Jesus came as a humble servant. మరి వారైతే మరి వారు ఎంతో అధికారంతో కలిగినటువంటి వారుగా, వారికి ఉన్నటువంటి అధికారాన్ని మరి వారికి ఉన్నటువంటి ఆ యొక్క బలాన్ని చూపించుకోవడానికి వారు వస్తారు. కానీ ఆ యేసుక్రీస్తు ప్రభు వారైతే ఆయనకు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినప్పటికీ కూడా తను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని ప్రజలందరితో ఆయన ప్రేమగా పలకరిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. Which is the word for us. We are to come in as humble servants, not proud, look at me. మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన ఈ కార్యం చేయడం ద్వారా, గుర్రం మీద కాకుండా గాడిద మీద రావడం ద్వారా ఆయన మనకు చెప్తున్నటువంటి సందేశం ఏంటంటే, మరి మీరు కూడా నన్ను పోలి మరి ప్రజలను మరి చూస్తూ వెళ్ళేవారుగా, మరి నా వల్లే మీరు ప్రజలను ప్రేమించేవారుగా ఉండండి అని ఆయన మనకు నేర్పిస్తా ఉన్నారండి. Always remember, Jesus came in as a humble servant. We are to follow his example. మరి ఎప్పుడు కూడా మరి మీ జీవితంలో ఎప్పుడు కూడా ఈ మాట మర్చిపోకండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఈ లోకంలోనికి ఒక దీన సేవకుడుగా ఆయన వచ్చారు. అలాగే మనం కూడా ఈ లోకంలో దీన సేవకుల వలె మనము ఆయన కొరకు సాక్షులుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. Amen. Amen. ఆమేన్. Amen. Now, let's look in verse 20. Read 20 to 22. మరి మరి యోహాను సువార్త 12వ అధ్యాయము మరి 20 నుంచి 22 వచనాలు మరి మీరు ఎవరైనా చదవాలని మనవి చేసుకుంటున్నామండి. ఆ పండుగలో వాడిన పిలుపునకు వచ్చి, అయ్యా మేము యేసును అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పెను. ఆంద్రేయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. ఓకే సార్. ఆమేన్. 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 Amen. So they are getting ready for the festival, and imagine these Greeks that were here from out of country. They thought they were important. మరి ఆ యొక్క పస్కా పండుగలో ఆరాధించడానికి వచ్చిన వారిలో మరి వారు మరి గ్రీసు దేశం నుంచి వచ్చినటువంటి వారు కూడా అక్కడ ఉన్నారని వారు మరి ఆ యొక్క ఫిలిప్పు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. They thought, hey, I'll just walk up and I'll say, I want to see Jesus, and they'll take me to him.
మరి వారు అనుకున్నారు గదా! మరి ఇక మేము గ్రీస్ దేశం నుంచి వచ్చాం గదా! మరి అడిగిన వెంటనే వారు మమ్మల్ని యేసే దగ్గరికి పంపించేస్తారు అనుకున్నారు. కానీ ఆ విధంగా జరగలేదు. I see a couple things in this is that Jesus was on a mission. We know that. మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి ఒక ప్రత్యేకమైనటువంటి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయనొచ్చారు. His mission was to come to this earth and bring salvation to the world. మరి ఆయన ఈ లోకంలో మరి ఆ యొక్క రక్షణ అనేటువంటి కార్యాన్ని ఆయన నెరవేర్చడానికి, మరి ఆ యొక్క పాపము నుంచి ప్రజలను విడిపించడానికి ఆయన ఈ లోకంలోనికొచ్చారు. He knew that within days he would go before the Pharisees, before Pilate, and he would be crucified. మరి ఆయన సిలువలో మరణించడానికి ముందుగా మరి ఆయన పిలాతు ముందు నిలవబడవలసి ఉంది. ఇంకా అనేకమైన అవమానాలు మరి ఆయన పొందవలసి ఉంది. మరి ఇవన్నీ గూడా ఆయనకు ముందుగానే తెలుసు. And so he was focused on what needed to happen. And these Greeks were going to be a distraction from him going forward. మరి ఏ విధంగా మరి ఆ యొక్క ఈ గ్రీసు దేశస్థులు మరి ఆయన చేయవలసినటువంటి కార్యాన్ని ఆటంకపరిచే విధంగా మేము ఆయన్ని కలవాలి, ఆయనతో మాట్లాడాలి అని వాళ్ళు మధ్యలో వారు వస్తూ మరి ఆటంకపరుస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. You remember the scripture to where I just went blank. His mother and brothers came to the house to wanted to see him. మరి మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క తల్లి అయిన మరియా ఆయన సహోదరులు వచ్చి ఆయన చూడాలని ఆయన మరి అడిగినప్పుడు యేసు ప్రభువారు చెప్పినటువంటి సమాధానం మనం గుర్తే ఉండే ఉంటది. And Jesus said, "Who are my mothers and my brothers? Those that serve God, those that love God." మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో మరి నా తల్లి ఎవరు, నా సహోదరుడు ఎవరు, మరి ఆ యొక్క నన్ను వెంబడించేవారు, నా మాట ప్రకారం మరి నడుచుకునేవారు వారే నా తల్లి, నా సహోదరుడు అని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Now he was not throwing his mother and brothers away, but he said, "My mission is for the people that are called for salvation." మరి దీని అర్థము ఆయన తల్లిదండ్రులను మరి తల్లిని సహోదరులను ఆయన లెక్క చేయలేదు, వారిని వదిలిపెట్టేయడానికి కాదు గాని మరి ఆ యొక్క వారికంటే ఎక్కువగా మరి తనను వెంబడించే వారిని ఆయన మరి ప్రభు తండ్రి చిత్త ప్రకారం చేసేటువంటి వారు నా తల్లి సహోదరుల కంటే నాకు ఎక్కువ అనేటువంటి విధానాన్ని ఆయన మనకు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. I've seen it, you've seen it in your services and going to church and going to town. People will come and try to talk to you about things that have nothing to do with God. మరి ఈ విధంగా మరి మీరు ఆ యొక్క మీ ప్రాంతాల్లో, మీ గ్రామాల్లో, మీ పట్టణాల్లో మీరు వెళ్తా ఉన్నప్పుడు మరి మీకు ఆ యొక్క సేవకు సంబంధించిన విషయాలు కాకుండా వేరు వేరే విషయాలు, లోక సంబంధమైన విషయాలు మీతో మాట్లాడుతున్నప్పుడు వాటిని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే మరి వారు దేవుని పనికి ఆటంకాన్ని కలిగజేసే విధంగా మిమ్మల్ని ఆప్ చేస్తున్నారు. అటువంటి అక్కడ మీరు కాలక్షేపం చేయడానికి వీలు లేదు అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. ఆమేన్. We cannot allow ourselves to be distracted from loving Jesus and following him. మరి ఆ విధంగా మనం దేవుని ప్రేమించే విషయంలో, దేవుని మార్గంలో నడిచే విషయంలో మరి ఏది మనకు మరి ఆ యొక్క ఆటంకంగా వస్తున్నా దాన్ని ఆ పరిస్థితులు మనం అనుమతించకుండా ప్రభు పరిచర్యలో మనం ముందుకు సాగిపోవలసిన వారంగా ఉన్నాం. ఆమేన్. It never says that whether Jesus met with his mother and brothers that day, nor does it say whether he met with the Greeks that day. మరి ఆ దినములో మరి తల్లి ఆ యొక్క మరియా సహోదరులతో ఆయన కలవలేదు, ఆయన మాట్లాడలేదు అని అక్కడ రాయబడలేదు గాని ఒకవేళ తర్వాత ఆయన యేసు ప్రభువారు తన తల్లితో సహోదరులతో కలిసి ఉండొచ్చు. మరి అలాగే గ్రీసు దేశస్థులతో కూడా మరి కలిశారు, కలవలేదని ఏమి రాయబడలేదు. ఒకవేళ తర్వాత గ్రీసు దేశస్థులతో కలిసి ఆయన మాట్లాడి ఉండొచ్చు. What I believe is that the mother and brother stayed in the back, and then Jesus gave his parables and his preaching and prayed for people. And when it was over, Mary and the sons met with Jesus. మరి అప్పుడు వారు ఆయన పరిచర్యలో మరి ఆయన ఎంతో అనేక విషయాలు శిష్యులకు బోధిస్తున్నటువంటి సమయంలో
మరి ఆయన కలవకపోయినా తల్లిని సహోదరుణ్ణి ఆయన కలవకపోయినా తర్వాత వారందరినీ పంపించి వేసిన తర్వాత ఆయన తీరికగా వెళ్లి తల్లితో సహోదరులతో ఆయన సమయాన్ని గడిపి ఉంటాడు అనేటువంటిది ఆ యొక్క వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలండి. ఆమేన్. And so probably what happened here was later on the Greeks got to meet Jesus. మరి ఆ తర్వాత మరి దీన్ని బట్టి వాక్యం బట్టి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రీసు దేశస్తులు కూడా తర్వాత మరి ప్రజలందరూ మరి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభుతో మాట్లాడి ఉంటారు అని ఆ యొక్క దాని యొక్క అర్థం అండి. Now, let's read the scriptures that talk about where Jesus, what he has to say after being anointed and after riding on the donkey into Jerusalem and being applauded and lifted up, the great Jesus, the King of Kings, the Lord of Lords. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మరియ ద్వారా ఆ యొక్క తైలముతో మరి ఆయనకు ఎంతో గౌరవమైనటువంటి ప్రదంగా సిలువకు సిద్ధపరచబడిన తర్వాత ఆ గాడిద మీద ఆయనకి ఎక్కి యెరూషలేములోనికి వెళుతూ ఉన్నప్పుడు ఎంతో మరి ఆ యొక్క గంభీరమైనటువంటి స్వరంతో మరి యూదుల రాజుకు మరి ఆ యొక్క హల్లెలూయా స్తోత్రము అనేటువంటి ఆ యొక్క మరి వారందరూ కూడా మరి ఆ ప్రభు పేరట వచ్చిన వాడు స్తుతించబడును గాక అని హోసన్నా హోసన్నా అని వారు అరుచుకుంటూ మరి ఆ యొక్క ఆయన ఎంతో గౌరవంగా మరి ఆ యొక్క యెరూషలేములోనికి ఆయన తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And when we read this, Jesus is talking about his death, but he is also talking about our death to sin and our rebirth into life. మరి ఈ విధంగా ఆయన ఎప్పుడు ఏది చెప్పినా ఆయన ఏ మాటలు ఆయన వాక్యం ఆధారం చేసుకొని తండ్రి బోధించవలసిన విషయాలు చెప్పినప్పుడు ఆయన మనము మన నిజస్థితి పాప జీవితం నుంచి మనం విడుదల పొంది మరి ప్రభువుకి ఇష్టకరమైనటువంటి విధంగా పరిశుద్ధంగా జీవించాలనేటువంటి విషయాలు మనకు నేర్పిస్తూ ఉండేటువంటి వారు. So read verses 23 to 26. మరి ఆ తర్వాత మరి 23 నుంచి 26 వరకు కూడా చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 23 నుంచి 26 వచనాలు. అందుకు యేసు వారితో ఇట్లా అనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్యజీవం కొరకు దాన్ని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గనపరచును. ఆమేన్. 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 Amen. I'm thinking of Jesus sitting here speaking, and he knowing that he's got to go be beat, he's got to be whipped, he's got to be cursed, he's got to be spit on. మరి ఇక్కడ మరి ఆయన మాటల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పొందబోయేటువంటి శ్రమలు ఆయనకు ముందుగానే తెలుసు. ఆయన్ని ఎంతో మంది ఆయన కొడతారు, ఆ యొక్క జుట్టు పీకుతారు, మొహం మీద ఉమ్మి వేస్తారు, మొహం మీద గుద్దుతారు, మరి ఇలాగ అనేకమైనటువంటి విధంగా మరి ఆయన్ని హింసిస్తారు అనేటువంటి విషయాలు ఆయనకు ముందే తెలిసి మరి వాటన్నిటిని గురించి ఆయన ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారండి. He knows he's got to go to that cross and go through all of this pain and agony and death. మరి ఆయనకు ముందే తెలుసండి ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పటి నుంచే కూడా మరి తండ్రి ఎందుచేత ఆయన్ని లోకంలోని పంపించాడో, ఎటువంటి శ్రమలు ఆయన అనుభవించబోతా ఉన్నాడో అనే విషయాలు ఆయనకు ముందుగానే తెలుసు. But he's telling the listeners that the Son of Man, Jesus Christ, has to be glorified. మరి అయితే ఇక్కడ ఇదిగో నన్ను కొడతారు, నన్ను చంపుతారు, నన్ను అవమానపరుస్తారు అనేటువంటి విషయాలు ఆయన వాళ్ళకి చెప్పట్లేదు. మరి ఆయన ఏం చెప్తున్నారంటే ఈ విధంగా నన్ను వాళ్ళు చంపినప్పుడు మరి ఈ యొక్క మనుష్య కుమారుడు ఆ కార్యాల ద్వారా మహింపరచబడతాడు అని ఆయన యేసు ప్రభు వారు ఆ మాటలు చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Now let's put that into context to India and persecution. మరి ఈ సమయంలో మరి భారతదేశంలో ఉన్నటువంటి మరి ఈ యొక్క మరి క్రైస్తవులు హింసించబడడం అనేటువంటిది కూడా అది క్రైస్తవులకు ఒక మహిమ తెచ్చేదే గాని వారికి ఎటువంటి అవమానకరం తెచ్చేటువంటిది కాదు.
Hardy Ware has told us about North India being persecuted, and they're not being persecuted, they're being glorified through Jesus Christ. మరి హరిద్వార్ గారు చెప్తా ఉన్నారు కదా, మరి నార్త్ ఇండియాలో మరి ఆ యొక్క ఉత్తరప్రదేశ్ లో మరి ఎంతో మరి క్రైస్తవులు హింసించబడుతున్నారండి అని చెప్తా ఉన్నప్పుడు అది నిజానికి హింస కాదు, కానీ అది క్రైస్తవులను మహిమపరచడానికి మరి ఆ యొక్క వారి జీవితాల్లో దేవుడే ఆ యొక్క హింసను అనుమతించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. As we stand for Jesus Christ, whether it's walking on a cloud going to church or whether it's being beat and thrown in prison for persecution, Jesus Christ needs to be glorified. మరి ఈ విధంగా మరి ప్రభు నిమిత్తము మనము ఆ యొక్క ఎటువంటి శ్రమలు ఎదుర్కొన్నా, ఒకవేళ మరి నిందలు అనుభవించినా, ఒకవేళ చెరసాలకు వెళ్ళవలసి వచ్చినా, ఒకవేళ మరి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నా అది మనకు అవమానం తెచ్చేది కాదు, కానీ దేవునికి మహిమ తెచ్చే విధంగా ఆ కార్యాలు ఉంటాయనేటువంటిది మనం గుర్తించాలి. Nowhere in here in the word did Jesus complain. మరి చూడండి ప్రియులారా, మరి యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఏ విధంగా కూడా ఆయన మరి ఆ యొక్క దానికి నేను ఈ విధంగా చేయడానికి నేను ఇష్టపడట్లేదు అని తండ్రికి విరోధంగా ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. Nowhere does it say that Jesus said, I'm tired of this, I can't stand it anymore, I'm gonna go home and be with my mama. మరి ఇదిగో నేను ఎంత మాత్రం మరి పరిచయం నేను చేయలేను, మరి ఎంత మాత్రం కూడా మరి ఇదిగో ఇన్ని శ్రమలు నేను అనుభవించలేను, నేను ఇంటికి వెళ్ళి నా తల్లిదండ్రులతో నేను ఉంటాను, మరి నజరేతులో నేను సుఖంగా నేను ఉండగలుగుతానని ఆయన ఇప్పుడు కూడా చెప్పలేదండి. It's not about us, it's about us being new creatures and walking in Jesus. మరి ఈ విధంగా మరి ఈ యొక్క మరి అయ్యే మాటలన్నీ మనం పరిచర్య చేస్తున్నామంటే అది మన కొరకు కాదు, కానీ మరి తండ్రి చిత్త ప్రకారంగా ఆయన మనల్ని ఉపయోగించుకోవాలని, ఆయన మనల్ని తన పరిచర్యలో వాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఉన్నాడు కాబట్టి మనము ఆయన పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నామండి. In Israel at that time, everything basically rotated around people being farmers. మరి ఆ యొక్క దినాల్లో ఇశ్రాయేలు దేశంలో మరి అందరూ కూడా మరి ఆ యొక్క వ్యవసాయం చేసేటువంటి వారుగా వారు జీవనోపాధి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. So everyone understood that you take the seeds from a piece of corn or from lima beans or butter beans or rice and you plant them, and that one seed grows into many. మరి ఆ విధంగా మరి ఆ యొక్క వారు ఆ యొక్క చాలా వ్యవసాయంలో వారు తెలుసు కాబట్టి వారు కొన్ని విత్తనాలు తీసుకుని వెళ్ళి వారి పొలంలో వారు వేసినప్పుడు ఆ గుప్పిడి విత్తనాలు మరి కొన్ని వందల వేల విత్తనాలుగా మారి వారు ఎంతో ఫలసాయాన్ని పొందుకుంటారని కాబట్టి తెలుసు కాబట్టి మరి ఆ యొక్క విత్తనాలను గురించినటువంటి గోధుమ గింజను గురించినటువంటి ఉపమానాన్ని ఆయన వారికి చెప్తూ ఉన్నారు. I know that you have seasons where you grow rice, and that is the basic staple of your diet. మరి ఆ యొక్క మీరు తినేటువంటి ఆ యొక్క గోధుమలు మరి బియ్యము మరి ఇవన్నీ కూడా మరి మీకు తెలుసు అవి ఎలా పండుతాయో, మరి ఆ విషయాలన్నీ మరి మీకు తెలుసు, వాటి గురించి మీరు ఉపమానంగా చెప్పినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. And I wonder when y'all dip that plate of rice, how many actual plants did it take for that plate of rice to be grown? మరి ఆ యొక్క మరి మీరు ఒక ప్లేట్ లో మరి ఆ యొక్క మరి అన్నం పెట్టుకుని తింటా ఉంటారు కదా, మరి మీరు ఒకసారి ఊహించుకోండి ఆ ప్లేట్ లో ఉన్నటువంటి ఆ యొక్క అన్నం అంతా కూడా బియ్యము మరి ఆ యొక్క మరి మీకు ఎన్ని గింజలు మరి వాడబడి ఆ యొక్క మరి తయారై ఉంటదని ఒక 2-3 గింజలతోనే మరి అంత మరి ఒకవేళ తయారైందేమని అనుకుంటా. I can relate more to an ear corn. మరి ఆ విధంగా మరి అటువంటి విషయాలు మరి కొన్ని వాటినే వారు విత్తి అనేకమైనటువంటి వారిని వారు కోసేటువంటి వారుగా వారు ఉంటారు. One seed of corn is planted and it grows a stalk that has many ears that will have hundreds of new little corn seeds.
మరి ఈ విధంగా మరి ఆ యొక్క ఒక్క గోధుమ గింజ మరి ఆ యొక్క కొన్ని సంవత్సరాలకి కొన్ని వేల గింజలని అది మరి ఆ యొక్క తయారు చేయగలదు మరి అనేటువంటిది మరి అక్కడ మనం చూస్తున్నామండి. And so Jesus in verse 24 says, I tell you the truth, unless one kernel of wheat falls into the ground and it dies and then bursts forth into new life. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, యేసుక్రీస్తు ప్రభువారు, ఇదిగో గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒకటిగానే ఉండును, అది చనిపోయిన ఎడల అది విస్తారముగా ఫలించును అనేటువంటిది అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమాన రీతిగా ఆయన తెలియజేస్తా ఉన్నారు. And if with food, if it doesn't burst forth into new life, we starve to death. మరి మరి ఇటువంటి ఆ యొక్క మరి ఆహారాన్ని మరి అది విస్తరించే గుణము అది కలిగి లేకపోతే మనం ఆకలితో అలమటించి మరణించి ఉండు. Because if it doesn't grow, all of the animals died, all of the humans died. మరి ఈ విధంగా మరి ఆహారము ఉత్పత్తి జరగడం అనేటువంటిది సృష్టిలో మరి దేవుడు కలుగజేయకపోతే మరి మనుషులందరూ కూడా చనిపోయేటువంటి వారు, జంతువులందరూ కూడా చనిపోయేటువంటి వారు, ఆహారం లేక అలమటించేటువంటి వాళ్ళం. And so when Jesus is talking here, he is one seed that is going to die and be resurrected, and then he sends the Holy Spirit back that filled 120 new believers. మరి ఆ విధంగా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క గోధుమ గింజ వలె ఆయన భూమిలో పడి మరణించిన తర్వాత ఆయన మరణము ద్వారా 120 మంది దైవజనులను ఆయన ఏర్పాటు చేసుకొని పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మతో ఆయన అభిషేకించినట్లుగా మనం చూస్తున్నాం. And so Jesus' story says, I am that one seed, I die, I send the Holy Spirit back, 120 get filled, and then that same day 3,000 people get saved. మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు కదా, ఇదిగో నేను ఒక్కడనే గోధుమ గింజ వల్లే నేను మరణించడం ద్వారా 120 మంది ఆ యొక్క మరి నా వలే వారు జీవించే విధంగా వారు నిర్ణయం తీసుకుంటారు. అంత మాత్రమే కాదు, అదే రోజు మరి 3,000 మంది ప్రభు యొక్క మరి బిడ్డలుగా ఆయన చేర్చబడి మరి ఆ యొక్క మరి ప్రభు కొరకు సాక్షులుగా నిలబడినట్లుగా మనం చూస్తాం. ఇంకా అనేక మంది లక్షల మంది ఆ యొక్క ప్రభు కొరకు సాక్షులుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. And then we just look at Pentecost. Out of those 3,000 people that were there from all over the world. మరి ఆ విధంగా మరి ఆ యొక్క మరి ప్రపంచ దేశాలన్నిటిలో నుంచి కూడా మరి ఈ విధంగా మరి ఆ యొక్క కొన్ని కోట్ల మంది ప్రజలు మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన మరణం ద్వారా మరి రక్షించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. I sat down and last night before I went to sleep, and I looked at all of these posts on this blog spot going back to 2008. మరి రాత్రికాల సమయంలో నేను ఆ యొక్క మరి బ్లాగ్ స్పాట్ లో ఉన్నటువంటి ఆ యొక్క 2008 సంవత్సరం వరకు కూడా నేను చేసినటువంటి ఆ పరిచర్యలన్నిటి గురించి కూడా నేను చదివి నేను ఎంతో ఆ విషయాలన్నిటిలో నేను దేవుని స్తుతించాను. And I saw so many things that encouraged me in my walk with the Lord. మరి ఆ విధంగా మరి నేను ప్రభు కొరకు మరి నిలబడినటువంటి ప్రభు కొరకు మరి నేను ఆ యొక్క చేసినటువంటి ఆ కార్యాలన్నిటిని కూడా చూసినప్పుడు నేను చాలా ప్రోత్సహించబడ్డాను. And one of the ones I saw was my wife was writing a post about our early trip to India. మరి ఆ యొక్క మరి అందులోనే మరి అమ్మగారు కూడా ఒక విషయాన్ని రాశారు. మరి ఆ యొక్క భారతదేశంలో జరిగిన పరిచర్య గురించి అమ్మగారి అనుభవాలు కూడా అందులో రాశారు. And she said we had services every day, and when we leave, the pastors will have services with people every day. మరి అమ్మగారు ఏం రాశారంటే, మరి మేము అక్కడ భారతదేశంలో ఉన్నప్పుడు మరి ఆ యొక్క మరి ప్రజలందరూ ఆ దైవజనులందరితో కూడా ఆ యొక్క సమావేశాల్లో మేము కలిగి ఉన్నాం. అయితే మేము భారతదేశం నుంచి వదిలిపెట్టి వచ్చేసిన తర్వాత కూడా మరి వారు అదే విధంగా మరి దేవుని పరిచర్యలో వారు సాగుతూ ఉన్నారు అనేటువంటి విషయాలు ఆవిడ రాశారు. And so looking back 15 years, the same thing is happening with each of you today, and I am so encouraged because you are sharing Jesus and planting seeds, and they're
being harvested. మరి అదే విధంగా ఇంచుమించు మరి మేము భారతదేశం వచ్చి వెళ్ళిన తర్వాత 15 సంవత్సరాలు అయిపోయింది. మరి 15 సంవత్సరాల తర్వాత కూడా నేను చూసి గమనించింది ఏంటంటే, మీరు మరి ఇప్పుడు కూడా మరి అదే విధంగా కార్యాలు జరిగిస్తూ ఈ ఈ ఈ దినం వరకు కూడా మీ ప్రాంతాల్లో ప్రతి దినము దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని దేవుని రక్షణ వైపు నడిపిస్తూ ఉన్నారనేటువంటిది నేను గమనించాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. You are not taking your light and burying it under a shade. You are letting your light shine just like Jesus says. మరి ఆ విధంగా మీరు ఏదో మరి భయంతో మరి లేకపోతే ఏదో మమ్మల్ని ఏమైనా అంటారేమో, మరి మమ్మల్ని చంపేస్తారేమో అనేటువంటి భయం ఏమాత్రం మీలో లేదు. కానీ దేవుని ప్రేమను ప్రకటించే విషయంలో మరి ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎన్ని నిందలు ఎదురైనా కూడా మీరు ప్రభు కొరకు మరి సాక్షులుగా నిలబడడానికి మీరు ముందుకు వెళ్తున్నారు అనేటువంటిది నేను గమనించాను. And I see people that claim to be saved in your church, in my churches, and the churches of the United States, that have never let their light shine before people. మరి ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి దైవజనులు చేసేటువంటి విధంగా మరి మా అమెరికా దేశంలో దైవజనులు చేయలేకపోతా ఉన్నారు అనేటువంటిది, వారు మరి వారి కొరకు మాత్రం వారు జీవిస్తున్నారు కానీ ఇతరుల జీవితాల్లో ఒక వెలుగుగా వారు జీవించడానికి వారు ఉండట్లేదు అనేటువంటిది నేను గమనించి చాలా బాధపడతా ఉన్నాను. Jesus says in here, the man who loves his life will lose it, while the man who hates his life in this world will keep it for eternal life. మరి ఇక్కడ 25వ వచనంలో మనం చూస్తున్నాం కదా, తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను అని ఆయన చెప్తూ ఉన్నారండి. ఆమేన్. What's he talking about? The man who loves his life will lose it. మరి ఆ యొక్క మరి ఎవరైతే మరి ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్నారో మరి ఆ యొక్క వాళ్ళు ఎలాగ వారి జీవితాన్ని పోగొట్టుకున్నారు అనేటువంటిది మనకు తెలుసు. He's talking about the person who may have the head knowledge of Jesus, but his heart is filled with idols of money and power and possessions and a trophy wife. I mean, just all kind of idols. Head knowledge of Jesus, but he will lose his life. మరి ఆ యొక్క దానికి ఉదాహరణగా మనం చెప్పుకోవాలంటే, మరి చాలా మంది నామకార్థ క్రైస్తవులు వారు మరి దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని వారు కలిగి ఉంటారు. అయినప్పటికీ కూడా వారు ఆ యొక్క యేసుక్రీస్తు చెప్పినటువంటి విధంగా వారు నడవకుండా తమ హృదయాల్లో మరి ఎన్నో లోక సంబంధమైనటువంటి ఆశలు, కోరికలు, ధనాశ, మరి అధికార వాంఛ ఇటువంటివన్నీ కూడా కలిగి దేవునికి దూరమైపోయి మరి ఆ యొక్క వారు దేవుని ఆ రాజ్యానికి చేరుకోలేని వారుగా ఉంటారు. And then these are kind of hard words, but it says, while the man who hates his life will inherit eternal life. How do we hate our life? మరి ఇక్కడ రెండవదిగా మరి ఇంకొక ఆయన గురించి ఇక్కడ మనకు చెప్పారు. ఎవరైతే తన ప్రాణాన్ని మరి ద్వేషించేవారుగా ఉంటారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఎవరండి ప్రాణాన్ని ద్వేషించేది అనేటువంటిది మనం ఆలోచించినట్లయితే, Oh, I hate my wife. I hate my children. I hate my job. That is not what he's talking about. మరి ఇదిగో నేను నా భార్య అంటే నాకు ఇష్టం లేదండి, నా బిడ్డలంటే ఇష్టం లేదండి, నా ఉద్యోగం అంటే నాకు ఇష్టం లేదండి అని ఆ యొక్క మనకున్నటువంటి దేవుడు మనకి ఇచ్చినటువంటి లోకంలో ఇచ్చినటువంటి వాటిని మనం ఆ యొక్క మరి ద్వేషించమని కాదండి దీని అర్థం. Jesus is talking about the desires of the world. I desire money. I desire power. I desire a bigger house. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ యొక్క మరి వారి ఆలోచన మరి వారికి వారు కోరుకోవలసిన దానికంటే ఎక్కువ కోరుకుంటూ మరి నాకు ఆ ఇల్లు కావాలి, నాకు ఆ కారు కావాలి, మరి నాకు ఆ బంగ్లా కావాలని కోరుకునేటువంటిది అటువంటి మీరు కోరుకోవద్దు అని ప్రభు సెలవిస్తా ఉన్నారండి. I desire a house that I'm not renting. మరి ఇదిగో మరి నేను కోరుకొని మరి నేను ఆ యొక్క దానికి అద్దె చెల్లించలేనటువంటి అంత ఖరీదైనటువంటి ఇల్లు కూడా నాకు కావాలని కోరుకోవడం కూడా తప్పేనండి. See, the idea of hating life is not hating life, hating the things that distract us from walking with Jesus.
మరి ఆ యొక్క మరి ప్రభు చెప్పేది ఏంటంటే మరి దేవుడు మరి కంటే ఎక్కువగా మనం దేన్నైతే ప్రేమించి మరి ఆయన్ని వదిలిపెట్టేయడానికి కూడా మరి మనం వెనుకాడము మరి అటువంటి వాటిని మనం కోరుకోకూడదు అనేటువంటిది ప్రభు మనకు తెలియజేస్తా ఉన్నారండి. And so what Jesus keeps saying, he hates his life and he will keep his life for eternal life with Jesus Christ. మరి అయితే ఆ యొక్క ఎవరైతే తన ప్రాణాన్ని ద్వేషిస్తాడో వాడు ఆ యొక్క తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. మరి ఆ యొక్క మరి తండ్రితో నిత్య జీవములో ఆయన జీవించేవాడుగా ఉంటాడు అనేటువంటి విషయాలు ఆయన గురించి చెప్పబడుతున్నాయండి. And I want to skip over to verses 35 to 36, please. మరి ఆ యొక్క ఇక్కడి నుంచి మరి 35, 36 వచనాల్లో ఉన్నటువంటి మాటల దగ్గరికి మనం వెళ్దామండి. దయచేసి 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం 35, 36 వచనాలు చదవాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. అందుకు యేసు ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ము కొనుక్కున్నట్లు మీకు వెలుగు ఉండుగానే నడువుడి. చీకట్లు నడుచువాడు తాను ఎక్కడికి పోతున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. ఆమేన్. యేసు ఈ మాటలు చెప్పి ఆమేన్ ఆమేన్. ఆమేన్. Jesus is not talking about having a flashlight or a torch or a bright light like this. That is not the light he's talking about. మరి యేసు ప్రభు వారు మిమ్మల్ని లోకానికి వెలుగుగా మీరు చేస్తానంటే ఏదో చాలా పెద్ద వెలుగు మరి ఆ యొక్క చాలా కాంతివంతమైనటువంటి దీపాల గురించి ఆయన చెప్పట్లేదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. I remember one of the talks he had, he said, if you follow a blind man, you and the blind man are going to fall off in the pit. మరి ప్రభు వారు చెప్తా ఉన్నారు కదా, మీరు ఒకవేళ గుడ్డివారిని మీరు వెంబడించినట్లయితే మరి ఆ యొక్క గుడ్డివాడు మరి ఆయన కళ్ళు లేని కారణం చేత అతను గుంటలో పడితే అతను వెనకాల మీరు వెళ్తున్నారు కాబట్టి మీరు కూడా గుంటలో పడతారు అని ప్రభు ఒక చోట చెప్పారు. And the correlation between the blind man and walking in the dark is not having Jesus. మరి ఆ యొక్క గుడ్డివాడిని వెంబడించడం అనేటువంటిది ఆయన ఎందుచేత చెప్పారంటే మరి ఆ యొక్క చీకటిలో వెళ్ళేటువంటి వారు మరి వెలుగు లేకుండా నడిచేటువంటి వారు క్రీస్తు ప్రభు లేకుండా వారు నడుస్తున్నారు అనేటువంటిది దాని అర్థం అండి. And I'm going to take that a little bit further. It's not just not having Jesus. You can have Jesus and still walk in the dark. మరి ఒకవేళ మరి క్రీస్తు మార్గంలో మరి ఆయన కలిగి లేకుండా మీరు జీవిస్తున్నట్లయితే మీరు ఇంకా మీరు చీకటిలోనే ఉన్నారు, అంధకారంలోనే ఉన్నారు అని ఆ యొక్క వాక్యం యొక్క అర్థం అండి. How can you have Jesus and still walk in the dark? మరి ఎలాగా మరి మీరు ఆ యొక్క క్రీస్తును కలిగి ఉన్నామని చెప్పుకుంటూ ఎలాగా మరి మీరు ఇంకా మరి చీకటిలో నడిచేవారుగా మరి మీరు ఉంటున్నారని మిమ్మల్ని మీరు ఆ ప్రశ్న వేసుకోండి అని ప్రభువారు అడుగుతా ఉన్నారు. Because you can be saved but have not given Jesus as Lord of your life. మరి ఎందుచేత అంటే మరి మీరు ఆ యొక్క ఇంకా మీరు చీకట్లో ఎందుకు నడుస్తున్నారంటే మీ జీవితాన్ని మీరు ఆ యొక్క ప్రభువుకు మీరు సమర్పించుకొని ఆయనను మరి మీ ప్రభువుగా మీ దేవుడిగా మీరు అంగీకరించలేదు. I've told you many times I walked in the darkness even though I was saved for 20 years. మరి అయ్యగారు కూడా మరి 20 సంవత్సరాలు మరి రక్షించబడ్డానని చెప్పుకుంటానే మరి లోకంలో పాపంలో జీవించారు. అదే విధంగా క్రైస్తవులు అనేటువంటి వారు మరి ఆ యొక్క భ్రమపడుతూ మోసపోతూ ఉన్నారు. మరి దయచేసి అలా జీవించకండి అని అనేక సార్లు మరి మీకు నేను బోధించాను. And so the man or woman that may have Jesus, may not, does not commit, is constantly walking in the dark, pursuing earthly desires. మరి ఆ విధంగా మనుషులు అనేటువంటి వారు మరి ప్రభువును కలిగి ఉన్నామనేటువంటి భావనతో వారు ఉన్నప్పటికీ వారు నిజంగా ప్రభువును వెంబడించకుండా మరి వారు వంకర మార్గాల్లో లోకంలో ఉన్నటువంటి విషయాలను చూసుకుంటూ మరి ప్రభు వైపు చూడకుండా వారు తప్పిపోతున్నారు అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. And Jesus is the light. In verse 36 he says, put your trust in the light while you have it. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో లోకానికి వెలుగును నేనే,
మరి మీరు వెలుగు సంబంధులు అయినట్లు మరి మీరు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచండి, ఆ వెలుగును నేనే అని ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తా ఉన్నారండి. Put your trust in him so that you may become sons of Jesus, sons of God. మరి ఆ వెలుగు మీకు అందుబాటులో ఉండగానే వెలుగు యందు మీరు నిరీక్షణ ఉంచండి, వెలుగును మీరు నమ్మండి, ఆ తద్వారా మీరు దేవుని బిడ్డలుగా మీరు మార్పు చెందుతారు అని వారికి తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్. Even during the last 35 years, I have strayed in a crooked path sometimes because I would lose focus on Jesus. మరి గతించిన 35 సంవత్సరాలలో కూడా నా జీవితంలో మరి అనేక సార్లు మరి నేను ఆ యొక్క తప్పిపోయినటువంటి జీవితాల్లో నేను జీవించాను. ఎందుకంటే నేను క్రీస్తు ప్రభువుని సరిగా నేను తెలుసుకోకుండా మరి ఆయన మార్గాల్లో నేను జీవించకుండా ఉన్న కారణాన్ని బట్టి నేను అనేక సార్లు తప్పిపోయి దేవుని దుఃఖపెట్టాను. And each of you may be a better Christian than me, but I stumble and fall sometimes. మరి నాకంటే మరి మీరు చాలా మంచి విశ్వాసులు అయ్యుండొచ్చు. మీరు ఆ విధంగా ఒకవేళ చేయకపోవచ్చు, చాలా మంచిది. అయితే నేను మరి అయ్యగారు మరి విశ్వాసంలో మరి అంత స్థిరంగా నిలబడినటువంటి వ్యక్తి కాదు. అనేక సార్లు ఆయన విశ్వాసంలో పడిపోయినటువంటి వ్యక్తి. And I found the only way is to jump back up and take his coattail and say, Lord, forgive me for stumbling. మరి ఆ పడిపోయినటువంటి ప్రతి సమయంలో అదే పడిపోయాను కదా ఇక్కడే, మరి ఇంకా పాపంలోకి వెళ్ళిపోదాం అని అనుకోలేదు గాని వెంటనే అక్కడి నుంచి లెగిసి ప్రభువా మరి నన్ను క్షమించు అని ఆయన సన్నిధిలో కన్నీటితో మరి ఒప్పుకొని మరి ఆ విడిచిపెట్టినటువంటి అనుభవాలు మరి నా జీవితంలో అనేకం ఉన్నాయండి. ఆమేన్. And I know you get tired of me saying the same things over and over and over. మరి ఈ విధంగా మరి నా జీవితంలో జరిగినటువంటి విషయాలు మరి మరలా మీకు చెప్పడం వల్ల ఒకవేళ మీరు బాధపడినా పర్వాలేదు గాని మరి అది నాకు మరి మీకు చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నారు. But the only way to walk in the light is through prayer, study, and trusting the Holy Spirit to guide us. మరి నేను మరి నా విశ్వాస జీవితంలో నేను తెలుసుకున్నటువంటిది ఏంటంటే మరి మొట్టమొదటిగా మనం అధికంగా ప్రార్థన చేసే వారంగా ఉండాలి, వాక్యాన్ని చదివే వారంగా ఉండాలి, విశ్వాసంలో ఎదిగే వారుగా ఉండాలి. ఈ 3 విషయాల్లో మనం అలుపెరగకుండా మనం వెళ్ళినప్పుడు ప్రభు మార్గాల మనం ఇంకా వర్ధిల్లే వారంగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. We have to throw away our pride and our self-importance and submit to the Lord. మరి మనము మన యొక్క ఏదైతే గర్వము, అహంకారము ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా విడిచిపెట్టి మరి మనము సంపూర్ణంగా దేవునికి సమర్పించుకునే వారంగా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో ప్రభు ఆ యొక్క కార్యాలు అనేకం మనం చూస్తామండి. Now, and we're going to go back to verse 27 for just a minute. మరి ఆ తర్వాత 27వ వచనంలో ఉన్నటువంటి మాట ఒకసారి చదువుకుందామండి. Jesus has just told us what we studied a minute ago about following Christ. You must follow me if you want to be inherit eternal life. మరి ఆయన చెప్పారు కదా, ఇదిగో మీరు నన్ను తప్పకుండా మీరు మరి నేను చెప్పినటువంటి విషయాలు మరి వాక్య ప్రకారంగా మీరు జీవించాలి. అలా జీవించినప్పుడే మరి మీరు పరలోక రాజ్యంలో చేరుకోగలరు అనేటువంటి విషయాలు వారికి చెప్పారు. Because Jesus is thinking about going to that cross for his Father to be glorified through his death. మరి ఎందుకంటే మరి క్రీస్తు ప్రభువారు ఇంకా వారి మధ్య ఉండరు. మరి ఆయన సిలువకు అప్పగించుకొని సిలువ మీద మరణించబోతా ఉన్నారు. మరి ఆ సిలువ మరణం ద్వారా తండ్రిని మహింపరచాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. Jesus faced every weakness that you and I face. మరి ఈ యొక్క శరీరంలో మరి నువ్వు నేను ఏ విధమైతే బలహీనతలు కలిగి ఎటువంటి శోధనలు అయితే మనము శోధించబడతా ఉన్నామో అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు శోధించబడ్డారు. Read verse 27 and 28. మరి దయచేసి ఆ యొక్క యోహాను సువార్త 12వ అధ్యాయము 27, 28 వచనాలు కూడా చదవండి. ఇప్పుడు నా ప్రాణము కలవరపరుచున్నది,
నేనేమందును తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని. 28 వచ్చిన తండ్రి నీ నామము మహిమపరచమని చెప్పాను. అంతటా నేనే దాన్ని మహిమపరిచి తిని మరలా మహిమపరచును అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. ఆమేన్ వందనాలు. ఆమేన్ హల్లెలూయా. Amen. Amen. Here is Jesus. He's trying to lay out for them what is about to happen in the next few days. And he is starting to be filled with grief and sorrow. మరి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు మరి కొద్ది దినాల్లో ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని శిష్యులకు ఆయన బోధిస్తూ మరి ఆ యొక్క తండ్రి మహింపరచబడతాడు అనేటువంటి విషయాలు ఆయన చెప్పి మరి ఆయన దుఃఖపడడానికి, ఆయన వ్యసనాకాంతుడిగా మార్చబడడానికి ఆయన ఎంతో చింతించాడు అనేటువంటిది వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. Even though he was fully God, he's fully man, just like us. మరి ఆయన మరి ఆయన మరి దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా, ఆయన పూర్తిగా దేవుడు అయినప్పటికీ కూడా, ఆయన పూర్తిగా మనలాంటి మానవుడు అయినటువంటి వాడు. And so his heart's being troubled. He's having agony. He's having pain. మరి అయితే ఆయన హృదయం ఎంతో వేదనతో, మరి ఎంతో బాధతో, మరి ఎంతో దిగులుతో, మరి ఆ శివులు శ్రమలన్నీ ఊహించుకుంటూ, అవమానాలు, నిందలు, మరి ఆ యొక్క దెబ్బలు అవన్నీ కూడా ఊహించుకుంటున్నప్పుడు ఆయన ఎంతో మరి ఆ యొక్క దిగులు పడి దుఃఖపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. Imagine the people that he's preaching to when they hear him say these words. మరి చూడండి ప్రియులారా, మరి ఆయన గొప్ప గొప్ప బోధలు ఆయన ఇంతవరకు చెప్పారు. మరి ఆ వాక్యాలన్నిటువంటి ఆ మాటలు ఎంతో శ్రేష్టమైనటువంటి దేవుని సువార్త విన్నటువంటి వారు, ఉపమానాలు విన్నటువంటి వారు, మరి ఇటువంటి దేవుడు మరి బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు అనేటువంటి విషయాలు వారు విన్నప్పుడు, చూసినప్పుడు వారు ఏ విధంగా ఆలోచించుంటారో ఒకసారి ఆలోచించండి. And I know he's looking up at heaven and he's saying, Father, save me from this hour. Please, Lord, I don't want to die. మరి ఇదిగో మరి ఆ యొక్క తండ్రి వైపు ఆయన కన్నులెత్తి మరి తండ్రి మరి నా వైపు చూడయ్యా, మరి నేను ఈ విధంగా మరణించడానికి నేను అనుకుంటలేదు, నన్ను దయచేసి ఈ మరణం నుంచి తప్పించు అని ఒకవేళ ప్రార్థన చేస్తుంటారని నేను అనుకుంటాను. He's looking up saying, Daddy, please. మరి ఆయన మరలా తండ్రి ఆ యొక్క మరి నా యొక్క తండ్రి మరి దయచేసి నన్ను తప్పించయ్యా అని దుఃఖపడి ఉంటారు ఆయన. Think about it when your little boy or little girl looks up at you and says, Daddy. మరి ఒకసారి ఊహించుకోండి, మరి మీ చిన్న బిడ్డలు అయినటువంటి వారు, మీ బిడ్డలు అయినటువంటి వారు మరి ఒక్కొక్కసారి వారు డాడీ అని వారు ఏడుస్తున్నప్పుడు ఎలాగ ఏడుస్తారో అదే విధంగా ఒకవేళ ఆ రోజు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఏడ్చి ఉంటారు, దుఃఖపడి ఉంటారు. Their little heart is just breaking. They're in pain. That's where Jesus was. మరి ఆ బిడ్డల యొక్క హృదయాలు ఎంతో వేదనతో, దుఃఖంతో పగిలిపోయినటువంటి స్థితిలో ఎలాగ ఉంటాయో అదే విధంగా ఆనాడు ఆ యొక్క దేవాదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క హృదయం కూడా పగిలిపోయి దుఃఖంతో, వేదనతో నిండిపోయింది. And I believe at that moment the Holy Spirit just strengthened Jesus, and the Father put their arms around him and encouraged him. మరి ఆ సమయంలో మరి పరిశుద్ధాత్ముడు మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుని ఎంతగానో ఆదరించి మరి ఆ యొక్క ధైర్యపరిచి మరి ఆయనను బలపరిచినట్లుగా మరి వాక్యం మనం చూస్తా ఉన్నాం. Just like he will do to us when our hearts are breaking. మరి ఆ యొక్క మన హృదయాల్లో కూడా ఉండే వేదనతో, మనం దుఃఖంతో ఉన్నప్పుడు అలాగే అదే విధంగా యేసుక్రీస్తును ఆదరించినటువంటి పరిశుద్ధాత్మ మనల్ని కూడా ఆవరించి మనల్ని ఆదరించేదిగా, ధైర్యపరిచేదిగా, బలపరిచేదిగా అది ఉంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. And he says, no, it was for this very reason I came to this hour to die. మరి ఆ తర్వాత మరి చెప్తా ఉన్నారు కదా, ఇదిగో మరి నేను ఎంత మాత్రము కూడా నేను భయపడవలసినటువంటి అవసరం లేదు. మరి ఈ యొక్క మరి ఆ యొక్క కార్యాలు చేయడానికే ఈ సమయము మరి ఈ విధంగా జరగడం కొరకే, ఈ యొక్క శ్రమలు కూడా నేను వెళ్ళడం కొరకే తండ్రి నన్ను ఈ లోకంలోని పంపించాడు. ఆ కార్యాన్ని నెరవేర్చి ఆయన మహింపరచాలి అని ఆయన చెప్తా ఉన్నారండి. Oh Father, let your name be glorified through my death.
మరి ఇదిగో తండ్రి, మరి నా మరణం ద్వారా నీ నామము హెచ్చించబడాలి, నీ నామము మహింపరచబడాలి అని ఆ యొక్క తండ్రికి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారండి. And we say, "Oh Father, let you be glorified as we go love people and share the gospel and preach. Lord, you be glorified." మరి అలాగే మన జీవితాల్లో మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే విషయంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క మరి భయంకరమైనటువంటి విషయాలను, మరి అవమానాలను బట్టి మనము దేవునికి ప్రార్థన చేయాలి. తండ్రి, మరి వీటన్నిటిలో కూడా నన్ను వాడుకో, నన్ను నీ మహిమ కొరకు వాడుకొని ధైర్యముగా మరి బలముగా నీ కార్యాలు చేయడానికి నన్ను ముందుకు నడిపించు అని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. Lord, as we have got 60 screens this morning of people, మరి ఈ రోజు మరి ఇంచుమించు 60 మందికి పైగా మరి మీటింగ్ లో జాయిన్ అయ్యారండి. Lord, be glorified through our lives. మా జీవితాల ద్వారా మరి ఆ యొక్క మా అందరి జీవితాల ద్వారా మీరే మహింపరచండి అయ్యా అని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. Lord, help us to submit and give it all to you. మరి ప్రభువా నాయన, మరి మేము కలిగి ఉన్నదంతా కూడా మరి నీకు ఇచ్చి మరి నిన్ను ఆరాధించే వారంగా, మరి నిన్ను స్తుతించే వారంగా ఉండడానికి మాకు సహాయం చేయ ప్రభువా అని మనం ప్రార్థించేవారుగా ఉండాలి. Oh Lord, we love you so much. We have seen you do so much and we know you want to do much more. నాయనా, నిన్ను ఎంతగానో మేము ప్రేమిస్తా ఉన్నావు. నువ్వు మా జీవితాల్లో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, ఆశ్చర్య అద్భుతాలు మీరు జరిగిస్తా ఉన్నారు. ఇంత మాత్రమే కాదు, రాబోయే దినాల్లో ఇంకా అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు మీరు జరిగించడానికి సిద్ధంగా ఉన్నారని మనం ఆయన స్తుతించే వారంగా మనం ఉండాలి. ఆమేన్. Be glorified in our lives as we submit to you. మరి ప్రభువా, మరి నీ కొరకు మేము ఆ యొక్క సమర్పించుకొని నాయనా సంపూర్ణంగా నీ కొరకు మేము సాక్షులుగా జీవించినప్పుడు నీవే మా జీవితాల ద్వారా మహింపరచబడయ్యా అని యేసుక్రీస్తు ప్రభువులే మనం కూడా ప్రార్థన చేసి సమర్పించుకునే వారంగా మనం ఉండాలి. ఆమేన్. ఆమేన్. Any comments, any prayer request? ఆ వాక్యము మీ జీవితాలు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉందనేటువంటి విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి తెలియజేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లార్డ్ అన్నా. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. ఇప్పుడు అయ్యగారు చెప్పిన వాక్యంలో ఇప్పుడే చెప్పారు, తండ్రిని ఎలా మహింపరిచాడో 3 సందర్భాల్లో యేసుప్రభు ఎలాగా మరి ఈ లోకానికి వచ్చి ఎలాగ తండ్రిని మహింపరచాలని ఏ విధంగా సిద్ధపడ్డాడో, ఇప్పుడు సేవ చేసే అలాంటి సేవకులు కూడా దేవునికి మహిమకరంగా ఉండాలని చెప్పని అయ్యగారు చెప్పిన వాక్యం చాలా స్పష్టంగా నాకు అర్థమైందన్న. నేను ఎంతో ఎంకరేజ్ చేయబడ్డాను. అన్నా praise the Lord. Pastor Praveen is telling and today you tell about we also do as Jesus did in this world, and that all the words you tell, it is very clearly understand, and he want to follow all the words in his life from this time onwards. Yes, amen. 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 Hallelujah. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. నేను బాబురావు అన్నా బాబురావు అన్న చెప్పన్నా. ప్రైజ్ లార్డ్ అన్నా. గోధుమ గింజ గురించి చాలా వివరణగా చెప్పారన్నా. అన్నా చాలా నిజంగా ఆయన గోధుమ గింజ ఆయన చనిపోయి ఇంతమంది వెలుగులోకి ప్రభువారు తీసుకురావటం, ప్రపంచం నుండి కోట్ల మందికి వెలుగులో తీసుకురావటం, గోధుమ గింజ భూమిలో పడితేనే కదా ములిసి చెట్టు అయ్యి అనేక గింజలు ఇచ్చి అనేక మందికి ఆహారం అనే వివరణ చాలా బాగా వివరించారన్న. తర్వాత దేవుడు యేసు ప్రభు వారు గాడిదని తీసుకురావటం, ఒక రాజు అయి ఉండి ఆయనకి తగ్గించుకోవటం, ఈరోజు సేవకులుగా మనం కూడా చాలా విషయాల్లో తగ్గించుకోవాలని ఒక మంచి విషయాన్ని ఈరోజు వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను అన్న. Okay, Nana. Praise the Lord. Praise the Lord. Pastor Babu Rav is telling, and I learned 2 things today, and that grain fallen down in the earth and die, and it will be multiply in more grains. That is thing you explained very well, and we understand very well that thing. And Jesus Christ died for us, and got many people from this world, more than
500 billion people today know about Jesus Christ, and they'll all over the world, and they are following Jesus Christ. That is the thing. It is very great. So we also die for Christ. We also willing to die for Christ. Then only it will be a great blessing to Yes. many people in their lives. That is the thing we learn. And also another thing you told about, he is the King of Kings and Lord of Lord, and still he came in the little donkey, and seeing the people and every eye to eye contact, and wishing all of them, and that is the thing is we learn today. We also do the same thing as a believers, and as a pastors and evangelists. We also love the people. We also show attention for the people, to the people, and to eye to eye contact, and we must do as Jesus did, and we learn today. And thank you so much for sharing this Amen. wonderful message. Amen. Thank you so much. Praise the Lord. Praise the Lord. Praise the Lord. అన్నా ప్రైజ్లాడ్ అన్నా. అన్న వందనాలు అన్న. అన్నా అన్నదన్నా, అన్న అది చెప్పండి. మరి మీ దృష్టికి వచ్చిందో లేదో నాన్న, ఒక దైవజనుడు వాక్యం నిమిత్తం సోమవారం రాత్రి చంపబడ్డాడన్న ఇక్కడే. అన్న అన్న అది మరి మీ దృష్టికి వచ్చిందో తెలియదు అన్న. అన్న యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి బోధిస్తున్నందుకు గాను మరి మేము చంపేస్తామని చెప్పేసి ఆయన నాలుగు కోసి ఆయన పెదాలు కోసేసి చంపేసినట్టుగా చాలా గందరగోళంగా ఉందన్న ఏపీలో. చాలా విచారంలో ఉన్నాం మేము అందరం కూడా. ఒక దైవజనుడిని చంపేశారు. ఆయన బేసికల్లీ హైదరాబాదు, ఆయన పరిచర్య అంతా కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా ఈ ఏరియాలో ఉందన్న. దయచేసి మరి వారి ఫ్యామిలీ, వారి ప్రవీణ్ పగడాల ఆయన పేర్లన్న, దయచేసి వాక్యం నిమిత్తం చంపబడ్డాడు. వారి కోసం ప్రార్థన చేయాలి. అన్న ఓకే అన్న ఓకే. మరి పాస్టర్ జాషువా ఇస్ రిక్వెస్టింగ్ టు ప్రే మేమందరం అబౌట్ కూడా అదే విషాదంలో ఉన్నామన్న. మేమందరం కూడా అన్న చాలా అండ్ బాధపడతా ఉన్నాం. మా అన్న పక్కన జరిగింది, రాజమండ్రిలో జరిగింది. అన్న మా some in recently ప్రవీణ్ పగడాల. recently one pastor matured and he's killed by the some people and thrown at the roadside. So in his I area. So saw that. yes sir, yes sir. So they are all in the very sad situation that is happened in that Joshua's area. And so please pray God will comfort them and console them, the family of that pastor's family, and that God will use many people to be glorify Jesus in the coming days for the glory of God, and stand strong for Lord Jesus Christ. Praise the Lord. Praise the Lord. Yes. ఎస్. మరి ఇటువంటి సందర్భాలు మరి జరిగినప్పుడు మరి ఆ యొక్క మనం అందరం కూడా మరి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి ఆ యొక్క ఒక్క స్టెఫెను మరి మరణించడం ద్వారా మరి అనేక మంది ప్రభు వైపు ఎలాగైతే నడిపించబడ్డారో, అలాగే మరి అనేక మందిని ప్రభు వైపు నడిపించుకోవడానికి దేవుడు ఆ మార్గాలు తెరిచేలాగున మనం అందరం కూడా ప్రార్థన చేయాలి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ అన్న. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. వందనాలన్న. అన్న స్టీవ్ అయ్య గారికి వందనాలు. ప్రైజ్ లార్డ్ సార్, స్టీవ్ సార్. అయితే అన్న, మరి స్టీవ్ అయ్య గారు మీరు మాకు ఇచ్చిన ప్రొజెక్టర్ ఇవన్నీ కూడా మరి ఏజెన్సీ ప్రాంతంలో చాలా చక్కగా మరి తెలియని ప్రజలకి ఆ వాక్యాన్ని వినిపించడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తా ఉన్నాడు. అయితే కొంతమంది ఈ ప్రాంతంలో ఈ విధంగా తెర మీద వాక్యం వినిపిస్తూ ఉంటే కొంతమంది నచ్చిన వారు ఇది ఎందుకు వేస్తా ఉన్నారు, ఎందుకు ప్రజల్ని మత మార్పిడి చేస్తున్నారా మీరు అని కొంతమంది వ్యతిరేకిస్తా ఉన్నారు. అయినా కూడా మేము ధైర్యంగా ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్తా ఉన్నాం. అయితే ఈ రోజు అయ్యగారు వాక్యాన్ని చెప్పారు, దీన మనసులై ఉండి పరిచర్య చేయాలి, ప్రజలు వాటిని వస్తాయి కూడా వాటిని ఎదుర్కొనాలని అయ్యగారు చెప్పారు.
వెలుగై ఉన్నాడు గనుక వెలుగైన వాక్యాన్ని చాటి మాట మరి నన్ను ధైర్యపరిచింది. మరి ఇలాగా వాక్యాల్ని మేము ఏ ప్రాంతంలో వేసినా, ఎన్ని అడ్డులు వచ్చినా మరి ఈ వెలుగుగా ఉన్న దేవుణ్ణి లోకానికి ప్రకటించాలి గనుక అది మా బాధ్యత గనుక ఎన్ని అడ్డులు వచ్చినా మరి ఈ పరిచర్యలో మేము ముందుకు కొనసాగాలని మా ఆశ. అయితే ఇందాక బ్రదర్ గారు చెప్పారు, మన రాజమండ్రి ప్రాంతంలోనే ఈ ప్రవీణ్ పాస్టర్ గారిని కొట్టి చంపేసి పక్కన పడేశారు. ఆయన దేవుని సేవలో ఆయన మరి హతసాక్షి అయిపోయాడు. ఖచ్చితంగా దేవుడు అతనికి పరలోకం ఇచ్చాడు. నిన్న ఇది జరిగింది. ఈ రోజు మరి స్టీవయ్య గారి ద్వారా ఎగ్జాక్ట్ గా మరి ఇలా జరుగుతాది అని దేవుడు స్టీవయ్య గారి ద్వారా మాట్లాడాడు. దాన్ని బట్టి సేవకులుగా మేము అందరం ధైర్యపరచబడుతున్నామని నేను నమ్ముచి ఉన్నాను. ఆమేన్ మరి మా ఆమేన్ కొరకు పరిచర్య కొరకు మరి మా ప్రాంతంలో జరుగుతున్నట్టు ఇలాంటి మరి ఘోరమైన పరిస్థితుల్లో దేవుడే సహాయం చేయలాగున మరి గోధుమ గింజ మరి భూమిలో పడి చనిపోతేనే అనేక వేల గింజలు ఇచ్చినట్లుగా ఒక సేవకుడు చనిపోతే కొన్ని వేల సేవకులు మళ్ళీ దేవుడు లేపుతాడు. అది వాస్తవం. అనేక మంది రక్షింపబడతారు గనుక మా ప్రాంత పరిస్థితుల కోసం ప్రార్థించాలని మరి సేవకుడిగా స్టీవయ్య గారికి, మీకు సేవకులకు అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. ఆమేన్ 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 Pastor Manohar is telling అన్నా and praise the Lord అన్న. అన్న మీ మీటింగ్ వెళ్తాను అన్న నేను. అన్న ఓకే అన్న, ఓకే ఓకే అన్న సారీ అన్న సారీ మీటింగ్ అన్న, ఓకే అన్న, ఓకే ఓకే Pastor Manohar is telling today's word we are very much encouraged, and you are giving the so much privilege to us to work along with the projectors and the screen, and we are working with that projector and screen. Many people are watching the messages, but some people are coming to us and discussing with us, why are you doing this, why are you showing these messages like this, you are trying to change our religions, like that they are want to fight with them. So this word you told today, we must humble ourselves. We don't argue with them, we don't discuss with them. We have to forgive with them, and we have to pray with them, and we have to peacefully come back, and that time that as Jesus did in this world. So that is the thing we learned today, and we don't discuss with them, we will pray for them, we will love them, and we will forgive them, and we will come back with peace to our homes. Praise the Lord. That is the thing we learned. Praise Amen. And also and we are in very sad at this time, because one of the pastor was matured and killed by some people, and in our nearest area. So because many in our area, nearer areas, God is allowing this because we are in very much agony, and we are praying and with tears at this time. As we came to this meeting with tears, God spoke to you through you, and encouraged you through the words you said, and one of the grain fallen down and the die, and then only it will and it will be multiply and give more grains, like that. One man of God will die, and many mighty man of gods will be raised, and do the work of God for the glory of God. That is the thing you Yes. prophesied through your word. That is the thing, very much comforted and prayerfully we are waiting for your message, and God spoke through you and encouraged our hearts, and encouraged our to go forward with great encouragement in the God's work. Amen. Praise the Lord. Amen. ఓకే Amen. పాస్టర్ గారు Uh, పాస్టర్ గారు ప్రైజ్ లాడ్ అన్న ఈ వందనాలన్న మెసేజ్ శంకర్ అన్న. వందన ఆ పాస్టర్ గారు సారు చెప్పే ప్రతి మెసేజ్ కూడా తెలుగులో మనకు వాట్సాప్ లో గ్రూపులలో పెడితే బాగుంటది తెలుగులో. అన్న ఆ, ఎందుకంటే అందరం కూడా ఆత్మీయంగా ఎదగడానికి, సత్యంలో తెలుసుకోవడానికి. ఇంకా ఇది చాలా మంది పాస్టర్లకు తెలుగు మనకు ఆంధ్ర తెలంగాణలో అంతా చేరాలని కోరుకుంటున్నాను నేను. అన్న అదే అన్న, మీ నెంబర్ చాలా పెట్టండి అన్న, మీరు నెంబర్ పెట్టి మీ గ్రూపుల్లో మీ నెంబర్కి పంపిస్తాను నేను మెసేజ్లు, మీరు మీ ఓకే ఓకే గ్రూపుల్లో పంపించండి అన్న. ఓకే తప్పకుండా అన్న ఓకే అన్న. ఓకే థ్యాంక్ యూ Anna, praise the Lord. And Pastor Shankar is telling, and these messages are all very much blessed to all the pastors in Andhra and Telangana, those who are speaking Telugu language, and that is this will be spread to all over the Andhra and Telangana by the
WhatsApp and other messages. So all the pastors will be blessed through these messages. Like this, he's requesting. Amen. Praise the Lord. Amen. 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 प्रेज द Praise लॉर्ड the सर, Lord. जय मसीह जी। जय मसीह भैया। प्रेज द लॉर्ड सर, जय मसीह। जय मसीह भैया। सर वचन के द्वारा मैं पूरा अच्छे तरीके से समझ तो नहीं पाया, लेकिन जो स्क्रिप्चर है मैं पूरी तरीके से उसको लिखा हूँ और ये हम लोगों के लिए और हमारी सेवकाई के बहुत फायदेमंद है। और सर एक प्रार्थना रिक्वेस्ट है सर, पिछले समय में परसों सर अनफॉर्चुनेट आई हैव लॉस्ट माय बाइसाइकिल। मैं अपनी बाइसाइकिल को मार्केट में आ रहा था सरकारी केंद्र से और मेरी बाइसाइकिल को सर किसी ने चुरा लिया। तो आप सर उसके लिए प्रार्थना करें कि मेरा बाइसाइकिल सर मिलने पाए, और ना मिलने पाए सर तो एक साइकिल मैं खरीद सकूं सर। थैंक यू सर, आप हाँ उसके लिए सहायता कर सकते हो। थैंक यू। हाँ सर। yes sir. Pastor Sonu is telling and this word I didn't understand that much, but I little I understand, but I read the verses. I know that contest what you said on all the verses, and I really blessed through the verses you shared today from John chapter 12. And this is a great blessing for me. Every time I come and hear the word of God, God is strengthening me through the word of God and encouraged me. And one sad thing happened in his previous week, and he went to the market, and someone stole his bicycle. So please pray. Come here. Come here. God will enable him to buy a new bicycle to use in his ministry. So please pray. God will bless him with a new bicycle. Yes sir. Praise the Lord. Yes sir. రెడ్డి గారు, అన్న చంద్రశేఖర్ అన్న, చెప్పండి అన్న. అయ్యా బాగున్నారా గారు? బాగున్నా అన్న, వందనాలు అన్న. మన స్టీఫెన్ అయ్య గారికి మీకు ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి పాప అందరూ వచ్చి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు. అద్భుతంగా 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తా ఉంది. ఇంకా ఒక 2 సబ్జెక్టులు ఉన్నాయన్న, దానికోసం ప్రార్థన చేయండి. అయితే అయ్యగారు కూడా చక్కటి వాక్యం ఈరోజు కొంత ఆలస్యమైంది, నేను జాయిన్ అయినప్పుడు కూడా చక్కటి వాక్యం చెప్పారు. నిజంగా వారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. మీరు కూడా మంచిగా తెలుగులో మాకు అర్థమయ్యేటట్టు మంచిగా తెలుగు ట్రాన్స్లేట్ ఇస్తా ఉన్నారు, చాలా చక్కగా. ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను అన్న. థ్యాంక్ యూ. మా కొరకు ప్రార్థన చేయండి. పాప ఎగ్జామ్స్ కొరకు, అది ఆరోగ్యం చాలా వరకు చాలా రికవర్ అయింది. ఆ రోజు సైగర్ వచ్చి అడుగు పెట్టారు, చాలా దూరం అనుకోకుండా మీరు అందరూ భారం కలిగి ఒక బాధ్యత కలిగి వచ్చారు, వచ్చి ప్రార్థన చేశారు. మా కొరకు చాలా సంతోషం అయ్యారు, తెలియపరుస్తున్నాం. Pastor Israel Chandrasekhar is telling at the time you came to Hyderabad, you came to his house and prayed for his daughter, and for health and education, and God blessed her and with good health, and he's writing the exams and SLC exams, 10th class exams, and all the 4 subjects is already written, and only 2 exams she left. And please pray, God will help her in the coming exam, 2 exams also. God will bless her, and God will help her to write other exams. And thank you so much for coming a long way, and there is so far from the pastor conference, but still you came to my house and prayed for me, my family and my daughter. And I really appreciate your heart, and thank you so much for your God's love for me. Yes sir, thank you so much sir. Praise the Lord. Praise the Lord. మరి వాక్యం ప్రజలాడండి. అన్న అభిరాజ్ గారు వందనాలు అన్న. వందనాలు సార్, వందనాలు. చాలా కాలం జాయిన్ అవ్వలేకపోతున్నాను, అయినప్పుడు కూడా ఈ రోజు నేను జాయిన్ అయ్యాను. కోల్డ్ ఫీవర్ బాగా ఉంది, అయినప్పటికీ కూడా ఎందుకో మరి ఫోన్ ఆన్ చేసేటప్పటికి మరి అయ్య గారు వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. అంటే ప్రభు మరణానికి ముందుగా తండ్రి ఏమైతే చెప్పి ఉన్నాడో దాన్ని అనుసరించి తన శిష్యులకి మరి చెప్తున్నట్లుగా, మాట్లాడుతున్నట్లుగా ఆయన వెలుగులో ఆయన వచ్చాడు లోకానికి, చీకట్లో ఉన్న మనందరం వెలుగులో తెచ్చడానికి వెలుగు తెచ్చాడు. ఇది వెలుగు అయ్యగారు చెప్పాడు, 20 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాను, దేవుని నమ్ముతున్నాను. తర్వాత మధ్యలో కొన్ని రోజులు లోకరీతిగా తిరిగినప్పుడు కూడా మళ్ళీ దేవుడు నాతో మాట్లాడినప్పుడు
నేను వెలుగు సంబంధంగా పూర్తిగా దేవుని సేవలో ఉన్న చక్కని మాటలు చెప్పారు. అయితే మనకి అంతటికి ప్రభు వెలుగునిచ్చి అదే గోధుమ గింజ మరణించినప్పుడు ఒక గింజ చచ్చిపోతే వేల కొద్ది గింజలు వస్తాయి అన్నప్పుడు దానికి నిదర్శనం అయ్యారు కూడా నిన్న జరిగిన మరణానికి ముందుగా ఒక చూసిన కూడా చెప్పారు. ఈలోగా ఒక మనుషుడు ఒక దేవుని నిమిత్తమై చనిపోతాడని ఆయన ముందుగానే చెప్పారని ఇందాక ఇద్దరు ముగ్గురు పాస్టర్లు గారు చెప్పారు. నిజంగానే అక్కడ ఒక గోధుమ గింజ ప్రవీణ్ గారు చనిపోతే మరి అనేకమైన గింజలు అక్కడ లేస్తాయి. దేవునికి నామార్థం, దేవునికి మహిమ కలిగినాక చక్కని వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. మరి మీరు కూడా ఎంత చక్కని ట్రాన్స్లేషన్ అందిస్తా ఉన్నారు. మరి నాకు కూడా చాలా కోల్డ్ ఫీవర్తో ఉన్నాను, కొంచెం ప్రేయర్ చేయండి. నేను ఈ నేర్చుకున్నప్పుడు కూడా నాకు ఇది శక్తి వచ్చింది ఇప్పుడు ఎమ్మటేనే వాక్యం ఉన్నంతగానే లేట్ గా జాయిన్ అయ్యాను. అన్నప్పుడు కూడా దేవునికి స్తోత్రములు మాకు ప్రేయర్ చేయండి. ఈ యొక్క ఇంచుమించు 50 మంది పైగానే జాయిన్ అవుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా అనేక మంది వేల కొద్ది జాయిన్ అయినట్లుగా మరి మనందరం ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగుతుంది. Amen. Amen. Pastor Abhiraju is telling, and today I'm not feeling well, and I'm with cold and cough and fever. But still, lately I joined. I click on the link and joined, and through your messages, I was great encouraged and great strength came into me. That is that time I really had the word of God, and we all we in the very sad moment. That time you delivered the message with the grain and falling down in the ground and die, and it will be produce more grains like that. That word is very much encouraged, and one man of God will die in that position, and through that many man of God will raise and work for God, and that will be great encouragement. And through your word we our all our sadness and went away, and the God filled with joy our hearts. Thank you so much for sharing this wonderful message, sir. We are Thank really you. very much blessed, and God strengthened me and give strength and delivered me from that cold cough and fever. At this time God strengthened me too. Praise the Lord. Hallelujah. Amen. 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 Hallelujah. Praise the Lord. ప్రార్థన విన్నావయ్యా, విజయం ఇచ్చావయ్యా. ప్రార్థన విన్నావయ్యా, విజయం ఇచ్చావయ్యా. తొట్రిల్ల నీయలేదు, తోడుండి నడిపించావు. పొగడెద పాట పాడి పెను తుఫాన్ ఆగిపోయే, పరవశించి పాడేదా. హల్లెలూయా. మరి పెను తుఫాన్లన్నీ కూడా ఆగిపోయి ఏ విధంగా ప్రభు చేశాడు. మరి మనం ఎంత మాత్రం కూడా మరి ప్రార్థనలో మరి మనం పట్టు విడవకుండా ప్రార్థన చేస్తూ ఎంత మాత్రం కూడా మనం విచారపడకుండా ప్రభు కొరకు మన బలమైన కార్యాలు చేసే వారంగా, నూతన బలంతో నూతన శక్తితో ముందుకు సాగిపోయే వారంగా మనందరినీ కూడా ఆత్మశక్తితో నింపి నడిపించును గాక. ఆమేన్. 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 వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనేటువంటి విషయాలు మీరు తెలియజేయాలన్నా, మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే దయచేసి తెలియచేయండి. అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Seems to me like it's time for our time of prayer. Yes, sir. Yes, sir. Yes, sir. We are very much, pastors are very much happy and encouraged through your testimony. And as you said, you 20 years you not doing fully going to the ways, and sometimes you going to the and worldly things, and sometimes you left God, and sometimes you went to the worldly pleasures. And at that time also you kneel down and cry to God, and you receive the salvation again in your life. That words is so much encouraged, and they are very much encouraged and strengthened through your words and testimony. And so God also forgive
as he forgives you, he also forgives us, and he also strengthens us. He also make his Yes. children as he did in your life. Amen. Through your words we are very much Amen. encouraged. Amen. Amen. Thank you, Amen. Jesus. Thank you, Jesus. Well, let's have our time of prayer, silent prayer, and then whenever you're ready, Jonathan, you lead us in a little song and whatever you want to pray and say, okay? ఎస్ సరే సరే సార్. మరి మనం అందరం కూడా మరి ఈ విధంగా మరి మనం ప్రతిరోజు మరి మరి మీటింగ్ని మరి ముగించుకున్నటువంటి విధంగా మరి ప్రార్థనలో, నిశ్శబ్ద ప్రార్థనలో మనం కనిపెడదాం. Amen, amen, amen. Glory to God. Amen, amen. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచే నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను, యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా
నే పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో. అందరం కూడా ప్రభువుని అడుగుదాం. ప్రభువా నా చెయ్యి పట్టుకోండి అయ్యా. ప్రభువా నేను జారిపోకుండా, నేను పడిపోకుండా, అయినా మరి నేను లోకాశలతో నేను నిండి నీకు దూరం అయిపోకుండా నా చేయి పట్టుకోవయ్యా. నేను జారిపోయిన వేళ, కృంగిన వేళల్లో నా తోడుండి నన్ను నడిపించు, నన్ను లేవనెత్తు ప్రభువా అని మనం అందరం కూడా ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రభు మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మనల్ని తప్పించేటువంటి దేవుడు, విడిపించేటువంటి దేవుడు. లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నావలో కలవరమేరేగిన, లోక సంద్రము నాపై ఎగసిన విశ్వాస నావలో కలవరమేరేగిన, నిలువగలనా ఓ నిమిషమైనను, నిలువగలనా ఓ నిమిషమైనను, యేసు నా చేయి విడచినా, యేసు నా చేయి విడచినా, చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చెయ్యి పట్టుకో. ప్రభువా నా చెయ్యి పట్టుకోండి అయ్యా, నా చెయ్యి పట్టి నడిపించండి. ఒక తండ్రి కుమారుని ఎలాగైతే చెయ్యి పట్టి నడిపిస్తాడో అలాగే మీరు నడిపించండి అని మనం ప్రార్థన చేద్దాం. ఆయన వాగ్దానం చేసి నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చి మన దేవుడుగా, మన రాజుగా, మన ప్రభువుగా, మన తండ్రిగా, ఆయన మన రక్షణకర్తగా, ఆయన మన జీవితాంతం ఎన్నడు విడువని ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు మన విడువకు ఎడబాయక నడిపించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి యేసు నామాన్ని మహిమపరచండి. ప్రభువా నా చేయి పట్టుకున్నందుకు నీకు వందనాలని చెప్పండి. ప్రభువా నన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనాలని చెప్పండి. ఇంకను నన్ను నీ మార్గంలో నడిపించండి అని మనం ఆయనకు మనం సంపూర్ణంగా సమర్పించుకుందాం. ఏ విధంగా అయితే యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన సంపూర్ణంగా తండ్రికి సమర్పించుకున్నారు, అదే విధంగా మనం కూడా తండ్రికి మనం సంపూర్ణ సమర్పణలో మనం ముందుకు సాగినప్పుడు, ఆయన మహిమ కొరకు మనం ముందుకు సాగినప్పుడు అనేకమైనటువంటి మరి విపత్కరమైన పరిస్థితులను మనం తప్పించి మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని మార్చే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. మరి ఆ యొక్క ప్రార్థన చేసినటువంటి సమయంలో, మరి ఆరాధన చేసినటువంటి సమయంలో మరి ప్రభు మీ జీవితాల్లో మరి ఆయన మరి ఏదైనా దర్శనం ద్వారా కానీ, ఆయన మాట ద్వారా కానీ ఆయన మిమ్మల్ని తాకినట్లయితే దయచేసి పంచుకోండి. మరి మీ సాక్ష్యాన్ని పంచుకోండి. మరి మీ సాక్ష్యం ద్వారా మేము ఎంతో ఆ యొక్క మరి ఇంకా మా విశ్వాసం ఎదగడానికి అది ఎంతో దోహదపడుతుంది. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. Yes. Thank you so much, sir. This is a great time we have at the end of the meeting. It is silent prayer, and through the silent prayer, God is speaking through us, anointing with His mighty Holy Spirit and presence, and falling down, and I began to sing the song, and tears coming down from my eyes, and my heart cries with great gratitude what God doing in our lives, and how God loves us, and I really very much blessed all the prayer time and praise and worship time, and all the time hear the word of God. And thank you so much for coming among us and leading us in the God's presence and God's word and worship God and prayer. And this is a great blessing to us and our all the pastors and their ministry. Thank you so much, sir, for your wonderful, great and compassion and kindness for us. Thank you, sir. Praise the Lord. Thank you so much, sir. Praise the Lord. మరి ఇంకా ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటే మరి దయచేసి తెలియజేయండి. మరి మీకు
సమయం ఇస్తున్నాం. ఎస్ సార్. అన్నా ప్రెసిడెంట్ అన్నా ప్రెసిడెంట్ అన్నా అన్నా బాబు రానా రాజోమింగ్లోనా కొత్త ప్లేస్ లో సేవ ప్రారంభించావనా. అన్నా అన్నా లాస్ట్ టైం చెప్పాను కదా వాళ్ళు కొంచెం ప్రభులు ఎదుగుతున్నారు అన్నప్పుడే అన్నా అన్న కొన్ని పేర్లు చెప్పాను లాస్ట్ టైం. వాళ్ళందరూ కూడా ప్రభువులు ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ ఉన్నారన్నా. అన్నా కొంతమందిని ఇంకా కొంతమందిని ప్రభువులు రీచ్ అవ్వడానికి కొంతమందిని చిన్న సంఘం ఒక ప్రైర్ సెల్ లాగా స్టార్ట్ చేశానన్న. అన్నా అన్నా అది కొంచెం డెవలప్ అవుతుంది దేవుని కృప వల్ల. దాని గురించి చిన్న ప్రార్థన చేయండి అన్న, చాలా అంతే. అన్నా ఓకే అన్న ఓకే అన్నా అన్నా ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, తప్పకుండా ప్రార్థన చేస్తాను. నేను ప్రైజ్ చేస్తాను. ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. Thank you so much, sir. And through your prayers, and we are really very much encouraged, and we are going to different new places, and God is using all of us in different places, and many people knowing about God's love and coming to Christ, and this is a Amen. great blessing. And thank you so much, sir, for all your prayers, and please continually pray for us, and please pray and close this meeting, sir. Yes, sir. Lord, we love you so much. Thank you for my brothers and sisters. నాయనా మిమ్మల్ని ఎంతగానో నాయనా మరి ప్రేమించడానికి, నాయనా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానానికి నీకు వందనాలు. మరి నా ప్రియమైన సహోదరులందరి నిమిత్తం నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. Lord, it's sometimes hard to understand how much you love us and how many doors you are sending us through to live for you. నాయనా ఒక్కొక్కసారి నాయన మేము అర్థం చేసుకోవడానికి ఎంతో కష్టంగా ఉంటది నాయన. ఎందుకంటే నాయన మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తా ఉన్నారో, ఎన్ని ద్వారాలు మా కొరకు తెరిచేయాలని మీరు ఆశపడ్డారో, వాటన్నిటిని అర్థం చేసుకోవడం మాకు ఒకసారి చాలా కష్టంగా ఉంటది. How you have loved us since the beginning of time, and that we are a great jewel to you. నాయనా మరి నాయన మమ్మల్ని నువ్వు ఎంతో విలువైనటువంటి ఒక ఆభరణంగా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారని నాయన, మరి మేము నీకు ఎంతో విలువైన వారమని నాయన, మరి మేము ఆ వాక్యాన్ని చదివినప్పుడు నాయన మరి మాకెంతో మరి ధైర్యము మరి మరి మేము పొందుకుంటా ఉన్నాం. And I know as we are a great jewel to you, that you want us to love you more and more and more and love others. నాయన మరి నీకు నీ యొక్క హస్తాల్లో ఎంతో విలువైన మరి మరి ఆభరణాలుగా మేము ఉన్నప్పుడు నాయన, మరి ఇంకా ప్రజలైనటువంటి వారిని ఇంకా ఎక్కువగా మేము ప్రేమిస్తూ మరి వారి కొరకు నాయన మేము ఆ యొక్క గొప్ప మరి ప్రేమను చూపించడానికి నాయన మాకు సహాయం చేయండి. We ask you to bless each of us with your Holy Spirit, Lord. And we pray all this in the precious name of Jesus. Amen. నాయన మరి నీ యొక్క పరిశుద్ధాత్మలో నాయన మమ్మల్ని బలపరిచి నాయన నీ కొరకు బలమైనటువంటి మరి దైవ సేవకులుగా నాయన మమ్మల్ని వాడుకుని ఆత్మతో అభిషేకించి మీరే మహిమ పొందమని యేసునామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. I will see you next Tuesday. మరి మీ అందరిని కూడా మరలా మంగళవారం కలుసుకుందామండి. See you next Tuesday, sir. Yes, sir. And if you will go ahead and change the login to Pursuing Jesus Inc., it'll be great. Yes, sir. Okay, sir. Okay. Sure, sir. I will do, sir. Okay. Thank you, sir. Bless everybody.